ఒకప్పుడు 1963లో ర్యాండీ గార్డ్నర్ అనే అతను ఈ స్లీప్ ఎక్స్పెరిమెంట్ చేశాడు. సమ్ 17 days 21 minutes పడుకోకుండా ఉన్నాడు. సిరీస్ ఆఫ్ సైంటిస్ట్ డాక్టర్స్ అతన్ని డైలీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అండ్ హీ వాజ్ అ 17-year-old బాయ్ హూ డిడ్ దిస్ ఎక్స్పెరిమెంట్, ర్యాండీ గార్డ్నర్. అతను చెప్పడం, నేను 2 days స్లీప్ రికవర్ అయిన తర్వాత నవ్ ఐఎమ్ ఫీలింగ్ నార్మల్ అన్నారు. వాళ్ళు ఈఈజీ గానీ డిఫరెంట్ టెస్ట్లు అన్ని చేసి సైంటిస్ట్ కూడా ఈ పడుకోకపోవడం వల్ల ఆయనకి పెద్ద వచ్చిన నష్టం ఏం లేదు, హీ కేమ్ బ్యాక్ టు నార్మల్ అని కంక్లూడ్ చేశారు. బట్ దెర్ వర్ అదర్ సెక్షన్ ఆఫ్ డాక్టర్స్, అతని మీద అబ్జర్వేషన్స్ చేసిన వాళ్ళు వేరే రకమైన సైకలాజికల్ క్వశ్చన్స్ అవి అడిగి వాళ్ళు ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే హీ వాజ్ అ లిటిల్ హాల్యూసినేటెడ్, సైకోసిస్ లోకి వెళ్ళడం గానీ, భయం ఎక్కువ పెరగడం గానీ. అండ్ ద సేమ్ బాయ్ వైల్ హీ రీచ్డ్ మిడిల్ ఏజ్ అరౌండ్ 35 to 40 years వచ్చినప్పుడు హీ వెంట్ ఇంటూ క్రానిక్ ఇన్సోమ్నియా. అసలు నిద్ర అనేది రాలేదు అతనికి. హీ హ్యాడ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకుని పడుకునే స్టేజ్ కి వెళ్ళిపోయాడు. దెన్ హీ అగైన్ ఇష్యూడ్ అ పబ్లిక్ స్టేట్మెంట్, నేను నా 17 ఏళ్ల వయసులో చేసిన ఎక్స్పెరిమెంట్ కారణంగా నాకు ఇప్పుడు క్రానిక్ ఇన్సోమ్నియా అనేది వచ్చింది, నాకు ఇప్పుడు ఈ కండిషన్ వచ్చింది అప్పుడు నేను చేసిన ఎక్స్పెరిమెంట్ వల్ల అతను కంక్లూడ్ చేశారు.